సుమన్ మరో యుద్ధానికి తయారైనట్టుగా ఒక స్ఫూర్తితోటి ఇది అక్రమ కేసు అని తెలిసినప్పటికీ, అక్రమ నిర్బంధం అని తెలిసినప్పటికీ, నానా రకాలైన ఇబ్బందులకు గురి చేసి ఆఖరికి అతన్ని ఛార్జ్షీట్లో, ఎఫ్ఐఆర్లో మర్డరర్ అని చెప్పని అడ్డమైనటువంటి చట్టాలు పెట్టి అతన్ని జైల్లో పెట్టాలని ఒక ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఏమాత్రం ధైర్యం కోల్పోకుండా మరో ప్రజాస్వామిక యుద్ధం కోసం, ప్రజల పక్షాన పోరాటం కోసం నేను సిద్ధం అన్నట్టుగా ఒక మానసిక సంతులతోటి, చాలా ఒక ఎనర్జీ తోటి సుమన్ గారు ఇంటరాక్ట్ అయినారు మాతోటి. ఒకటి మాత్రం వాస్తవం, ఇవాళ రేవంత్ రెడ్డి అనేటువంటి ఒక వ్యక్తి ఇవాళ ముఖ్యమంత్రిగా కొనసాగుతూ, ఆ ముఖ్యమంత్రి కుర్చీకి అగౌరవాన్ని ఆపాదిస్తూ ఇష్టం వచ్చినట్టు ఏది మాట్లాడినా ఏ కేసులు లేవు. కానీ ఒక దళిత బిడ్డ అయినటువంటి వాడు దాదాపు 100 లాఠీ దెబ్బలు తిని 100 కేసులు ఎదుర్కొంటూ తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ సైనికుడిగా పనిచేసి తెలంగాణ రాష్ట్ర సాధనకు తోడ్పడ్డటువంటి ఒక సుమన్ మీదనేమో అడ్డమైన కేసులు పెట్టినారు. ఇది ఎక్కడ న్యాయం అని చెప్పని వాళ్ళ పోలీసులను, ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఒక దళిత బిడ్డ సింగరేణి కాలనీస్లో జరుగుతున్నటువంటి అన్యాయాలు, అక్రమాలు, అక్కడ జరుగుతున్నటువంటి అవినీతికి వ్యతిరేకంగా గళమెత్తి ఒక మాట ఏదో అంటే అది పెద్ద నేరమైనట్టుగా తనని తీసుకొచ్చి జైల్లో బంధించినారు. ఏ చట్టం ప్రకారం అయితే సుమన్ నేరస్తుడు అని చెప్పని జైల్లో పెట్టినారో మరి అదే చట్టం రేవంత్ రెడ్డి గారికి ఎందుకు వర్తించదు? లాగుల తొండలేస్తా అంటే రజాకార్ల భాష, పొట్ట చీల్చి పేగులు మెడలకేసుకు తిరుగుతా అంటే రౌడీ భాష, క్రిమినల్ భాష. అది తొక్కుతా అంటే క్రిమినల్ భాష. రాళ్లతో కొట్టండి అని చెప్పని కార్యకర్తలను ప్రేరేపిస్తే అది క్రిమినల్ భాష. ఏది పడితే అది, ఎవరిని పడితే అది ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొని ఏది మాట్లాడినా అదేమో ప్రామాణికమైన భాష. సింగరేణి కాలనీస్లో 1000 కోట్ల కుంభకోణాలు జరుగుతున్నాయి. అక్కడ ఉన్నటువంటి కార్మికులకు అనేక రకాలైన కష్టాలు, నష్టాలు ఉన్నాయని చెప్పని సింగరేణి కాలనీస్ ను కాపాడుకోవాలనే ఉద్దేశంతో తను ఒక మాట అంటే అది మొత్తం నేరమైనట్టుగా తను జైల్లో పెట్టినారు. తెలంగాణ సమాజం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది.